హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నిన్న అంటే 19th ఫిబ్రవరి 2025 అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేను. చాలా హ్యాపీగా హెల్తీగా తిరుగుతున్నా. నేను సడన్గా బాగా కడుపు నొప్పి వచ్చిందనమాట. ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదా నాకు. సో ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని చూస్తూ భయం వేసింది ఒక్కసారి. ఏంటి ఇట్లా కడుపు నొప్పి వస్తుంది, ఏమవుతుంది నాకు అని ఒక్కసారిగా నాకేం ఆలోచన కూడా రాలేదు. రాకుండా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాము. పక్కన మా సిస్టర్ ఉంటారు, పెద్ద సిస్టర్. మా హస్బెండ్ ఆమెకు కాల్ చేసిండు, మా పేరెంట్స్కి కాల్ చేసిండు. మొత్తానికి కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పికి ఏంటి మందు అని ఆలోచిస్తున్నాము. ఏదో కొంచెం నా అంతకు నేను ఒక సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని ఏదో హాట్ వాటర్ తాగడం అట్లేదో చేసిన. జనరల్గా ఇది వస్తూ ఉంటుంది అన్నమాట నాకు అప్పుడప్పుడు. కాకపోతే సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. కానీ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ గుండెల్లో ఒక రకమైన గుబులు పుట్టేసిందనమాట నాకు. నిన్న సెలైన్ ఎక్కిచ్చారు. యాక్చువల్లీ సెలైన్ ఎక్కిచ్చారు. ఆ ఫ్లూయిడ్ కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్లూయిడ్ అంట. వితిన్ 10 minutesలోనే 2000 రూపీస్ బిల్ అయిందనమాట యాక్చువల్గా. సరే, బిల్లు విషయం పక్కన పెడితే మనకి డబ్బు ఉంది, కొంచెం ఏదో చేయించుకుంటున్నాము. కానీ సామాన్యమైన ప్రజానికానికి ఒక 2000 రూపీస్ అంటే వాళ్ళ నెల సరుకులు కూడా వచ్చేస్తాయి కదా అని నాకు ఎందుకో అనిపించింది అనమాట. నిన్న సడన్గా ఒకలాంటి ఇది ఒక 10 minutesలోనే అంత జరిగిపోయింది. పిల్లలు కూడా పాపం బాగా ఏడ్చిరు, సఫర్ అయ్యారు. అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. పిల్లలు దే ఆర్ 5 years old, కానీ వాళ్ళు చాలా బ్రేవ్గా ఉండి అమ్మ ఏం కాదు, అంత మంచిగా ఉంటుంది, అంత మంచి జరుగుతుందమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ పడకమ్మా అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఏంటి అంటే, మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన డాక్టర్స్ ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు భయపెట్టేస్తుండ్రు. మీకు ఇది చేయించుకోవాలి, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించాలి, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది మీ లైఫ్, అది కనుక మీరు అంటే ఈసీజీలు తీపించుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ ఆయన అడ్వైజ్డ్ ఫర్ ఈసీజీ అన్నాడు. మేము నో చెప్పినాం అనమాట. అయితే 26 yearsకే గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీరు ఇంటికి పోయేసరికి మేము జస్ట్ మెడికేషన్ని మాత్రమే ఇవ్వండి, ఇంజెక్షన్స్ అదంతా వద్దు అంటే. అది పెద్ద హాస్పిటల్ కదా, మాకు కొంచెం భయం కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఇది చేస్తారు కదా అని చెప్పేసి కొంచెం భయం అనిపించింది అనమాట. అనిపించి మరి ఏం చేయాలో అర్థం కాక నేను మా అక్క కొంతసేపు ఆలోచించినాము. వాళ్ళు అడిగిన దానికంతా నేను ఆన్సర్ చెప్పేస్తూనే ఉన్నా. వాళ్ళు మాట్లాడినరు నాతోటి. మాట్లాడినప్పుడు నేను విన్నా, మంచిగానే ఉంది. కాకపోతే ఆయన ఏమంటాడు, మీరు అన్ని రకాల టెస్టులు అంటే హాస్పిటల్స్ అనేసరికి మనుషులలో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఉన్నాము, మీకు ట్రీట్మెంట్ అని కాకుండా ప్రైవేట్ హాస్పిటళ్ళలోకి వెళ్ళాలి అంటే ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు లైన్లు చాలా ఉంటాయి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ నాకు ఎట్లా అనిపించిందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన డబ్బులు ఇట్లా వెళ్ళిపోయినాయి. మనం తిన్నది లేదు, తాగింది లేదు. కానీ అదే డబ్బులు పెట్టి మనం మంచిగా తిని మంచిగా ఉంటే ఫుల్ హెల్తీగా ఉంటాం కదా అని. అంటే ఎందుకు అంటే నేను చాలా లావుగా ఉంటాను, ఒక 75 kgs వరకు ఉంటాను. సో దానికి కొంచెం రెడ్యూస్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కొంచెం డైటింగ్ అని మొదలుపెట్టినప్పటి నుంచి కాంప్లికేషన్స్ నేను ఎక్కువ చూస్తున్నా. అంటే ఆకలి ఎక్కువ కావడం ఇట్లాంటివి ఏదో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన రాసిండు ఇక్కడ అడ్వైజ్డ్ మెడికేషన్ అని అన్నాడు, కానీ నాట్ విల్లింగ్ ఫర్ ద ఐవి ఇంజెక్షన్స్ అని అన్నీ రాసిండు. కాకపోతే ఇక ఫైనల్గా మేము ఇంజెక్షన్స్ తీసుకున్నాం అనమాట. ఇక ఏం చేస్తారో వీళ్ళు తెలియదు కదా మనకి, అందుకని ఇంజెక్షన్ తీసుకున్నా. ఈ ప్యాన్ ఇంజెక్షన్ అట్లనే ఇది డైజిన్ గోళీలా ఉంది అది. కాకపోతే చాలా చేదుగా ఉందన్నమాట. ఇక ఆమె ఇవన్నీ ఇచ్చింది. కాకపోతే చాలా కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ ఇచ్చిండు ఆయన.
ఓ పారాసిటమాల్ కి సంబంధించింది 757 రూపాయలంట. అంటే నాకు ఒక్కసారిగా ఎందుకు ఇట్లా అనిపించింది, డబ్బులు అన్నది కాదు. కాకపోతే ఒకలాంటి బాధ ఏమనిపించిందంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కి వచ్చేసినాం కదా మనందరము. మనకేదన్నా అయిపోతే మనకు చిన్న చిన్న బిడ్డలుంటారు కదా! మన బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు? ఆ! చిన్న ఏజ్‌లల్లా ఉన్న ఆ బిడ్డల్ని ఒకవేళ తల్లో, తండ్రో వదిలిపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటిది? ఇది జస్ట్ కడుపు నొప్పి అది అయిపోయింది. తర్వాత ఒకటేలాగా నాకు చలి పెట్టడం మొదలైంది. అండ్ చలి పెట్టడంతో పాటుగా ఇంకొకటేంటంటే బాగా షివరింగ్ వచ్చింది. చలి, షివరింగ్, కడుపులో నొప్పి దాదాపు ఒక 2, 3 గంటల్ని నేను బేర్ చేసిన. 2, 3 గంటలు నేను బేర్ చేసిన ఆ నొప్పిని గూడా. బేర్ చేసినా గూడా మా హస్బెండ్ వచ్చి, మా అక్కొచ్చి వాళ్ళందరూ వచ్చి నాకు రియాక్ట్ అయ్యి, రెస్పాండ్ అయ్యి అంతా అయ్యేసరికి కూడా అరౌండ్ 6:30కి నాకు పెయిన్ స్టార్ట్ అయింది. 5:30, 6:30 మధ్యలో స్టార్ట్ అయింది. మేము 9:00 తర్వాత హాస్పిటల్‌కెళ్ళినాం. అప్పటికి కొంచెం మా హస్బెండ్ కొబ్బరి నీళ్ళు తీసుకురావడము, అది తాగడము, ఆ తర్వాత కొంచెము రిలాక్సింగ్ మోడ్‌లోనే ఉన్నా గూడా కొంచెం షివరింగ్ ఉంది గదా అని అనుకున్నాము. కాకపోతే ఐయామ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద లైక్ వీళ్ళందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా నేనంటే, కొంచెము నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, యాక్చువల్‌గా మనకి హాస్పిటల్ అనంగానే ఒకలాంటి భయాందోళనకి మనకు గురవుతూ ఉంటాము. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళేంటంటే ట్రీట్మెంట్‌లు వాళ్ళకి హై క్లాస్ ట్రీట్మెంట్‌లు ఇవ్వగలుగుతారు. సూపర్ స్పెషాలిటీస్ అవన్నీ ఉన్నాయి గవర్నమెంట్‌లో. కానీ లైన్‌లు ఎక్కువుంటాయి. ప్రజలందరూ దాని వైపే వెళ్తూ ఉంటారు కాబట్టి, ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటది అని జెప్పేసి మనం వెళ్తుంటాం. గానీ వీళ్ళు మనకి భరోసా కన్నా గూడా ఎట్లా జనాలని తొందరగా ఆహ్, బిల్లుల వైపుకి వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారనమాట. అంటే ఇప్పుడు ఒక రూ. 10 టాబ్లెట్‌తో అయిపోయేదానికి హైఫై హాస్పిటల్స్ కట్టుకున్నారు గదా! మరి పాపం వాళ్ళ చదువులకంతా ఖర్చయినాయి. వాళ్ళంతా కట్టుకున్నారు కాబట్టి అదంతా సామాన్యమైన ప్రజానీకానికి ఏస్తుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ భరోసా అనేది ఇవ్వాలి. మీకు తక్కువైపోతుంది, ఏం ప్రాబ్లమ్ లేదు, మీరిట్లా ఉండొచ్చు అని ఉండాలి గానీ, నిన్న క్యానులా పెట్టేటప్పుడు కూడా అసలెంత పెయిన్‌ఫుల్ అంటే, వెయిన్‌కి వాళ్ళు పెడుతున్నప్పుడు చాలా చాలా పెయిన్‌ఫుల్ అనిపించిందనమాట. అంటే వీళ్ళు మంచి మంచి హాస్పిటల్స్ కడతాడు, మంచి మంచి నర్సులని ట్రైనింగ్‌కి తీసుకొస్తాము అంటారు కానీ, ఇంకా అసలు ఈ క్యానులా రీప్లేస్‌మెంట్ అనేది టెక్నాలజీ బాగా అప్‌డేట్ అయింది గదా! అది రీప్లేస్‌మెంట్ అయితే మంచిగనిపిస్తది. సెలైన్ ఎక్కిచ్చేది ఉంటది గదా! మన క్యానులాలు పెడతారు గదా! అవి చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ఉంటున్నాయి. పెడితే గూడా చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అది చిన్న పిల్లలకైతే వెయిన్ దొరకకపోతే కాళ్ళకు గూడా క్యానులాలు పెట్టి సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఉంటారు తప్పనిసరి పరిస్థితులలో. అవన్నీ చూస్తే బాధ అనిపిస్తూ ఉంటది. కానీ కొంచెం నర్సులు కూడా హార్ష్‌గా బిహేవ్ చేయకుండా కొంచెం మంచిగుంటే బావుంటది. ప్రైవేట్ హాస్పిటల్స్ గదా! ఎందుకంటే పీపుల్ ఆర్ పేయింగ్ యూ గాబట్టి. అండ్ యెస్టర్‌డే దే వర్ నైస్‌లీ రిసీవ్డ్ అస్. బట్ నాకనిపించింది ఏంటంటే, ఒక సామాన్యమైన ప్రజానీకానికి ఎంతవరకు ప్రైవేట్ హాస్పిటళ్ళలో న్యాయం జరుగుతది అని 'ఠాగూర్' సినిమా రీక్రియేట్ అయినట్టుగా అనిపించింది. అంటే లైక్ సచ్చిన శవాన్ని తీసుకొచ్చి దానికి అన్నీ చేస్తారు గదా! ఆ టైప్‌లా కొంచెం మనకు 5% నొప్పుందండి అంటే గూడా వాళ్ళు లేదు లేదు మీకు దిస్ లీడ్స్ టు దిస్ కాంప్లికేషన్ అంటే మన ఒంట్లో లేనివి అంటే బీపీ, షుగర్ అండ్ ఇప్పుడు 40 ఇయర్స్‌కి వచ్చేసినందుకు అన్ని టెస్ట్‌లు 6 మంత్స్‌కి ఒకసారి చేపిస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇంకా కొంచెం 3 మంత్స్‌కి అవేర్‌నెస్ వచ్చేసి చేపిస్తున్నాం. బికాజ్ ఏ క్షణంలో ఏమైతదో తెలవదు. చిన్న పిల్లలున్నారు కాబట్టి. సో వాళ్ళిప్పుడు మనకేం జెప్తుర్రంటే, మనం ఏ పెయిన్ తోటి పోయినా గానీ టాప్ టు బాటమ్ అన్నీ జూడాలి చూస్తుర్రన్నట్టు. ఇప్పుడు మనకి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉండదు. లేకపోతే ఇంకేవన్నా అంటే బేసిక్‌గా మీరు షుగరు, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటివి జూస్తుర్రంటే ఏమో అని అనుకోవచ్చు గానీ, ఇగ పెద్ద పెద్ద అన్నీ గూడా మీరు ఇవి జేపిచ్చుకోవాలి, అవి జేపిచ్చుకోవాలి, కిడ్నీలు లేకపోతే లంగ్స్ ఇవన్నిటికి ప్రాబ్లమ్ వచ్చేస్తది.
చాలా ఇది ఉంటుంది అని మాట్లాడేసరికి కొంచెం భయం అనిపించింది. పూర్వకాలంలో డాక్టర్స్ ఎట్లుండేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు గదా! ఏ చిన్న అయినా గానీ అన్నిటికి ఒకరే చూస్తుండే. ఇప్పుడసలు ఆ రూమ్‌లలో ఉండే డాక్టర్‌లనే సంగతే మనం మర్చిపోయినాం. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ కన్నెళ్ళాలి, లేకపోతే క్లినిక్ అన్న ముచ్చటనే లేకుండా పోయింది. అండ్ మంచి చదువులున్న డాక్టర్స్, మంచి వెల్ ఎడ్యుకేటెడ్‌గా అట్లా ఉండేసి ఉన్నది గూడా చాలా తక్కువ మెంబర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు గూడా మనకు చాలా తక్కువ కనబడుతున్నారు. అండ్ ఎక్కడైనా సరే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా తినాలి. మంచిగా తిని మంచిగుండాలి. అంటే నేను ఆహ్, చెప్పినా గదా! కొంచెం ఒబీస్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి ఒబీస్‌గా ఉన్నాను గాబట్టి, కొంచెం హెల్త్ కాన్షియస్‌లోకి రావాలి. 5 ఇయర్స్ బేబీసే ఉన్నారు కాబట్టి, వాళ్ళకి చాలా చాలా మన అండదండలుండాలి. కొంచెం ఆ బేబీస్ 20 ఇయర్స్ వచ్చేవరకి. అది ఆశ అయినా గానీ, అత్యాశ అయినా గానీ, మన బిడ్డల్ని మనం తప్ప ఇంకెవ్వరు అంత మంచిగా చూసుకోరు గాబట్టి, కొంచెం హెల్త్ పరంగా కొంచెం సన్నగా గావాలి. కొంచెం యాక్టివ్‌గా ఎట్లున్నా గానీ నేను చాలా యాక్టివ్‌గా ఉంటా. బట్ అట్లా ఉండాలి అని ఆలోచిస్తూ నేను ఉన్నాననమాట. కాకపోతే మన బేబీస్ ఒక్కసారిగా ఎట్లనో అనిపించేసిందన్నట్టు. అయ్యో! మనము నిస్సహాయ స్థితిలో ఉంటే మన హస్బెండ్ చూసుకోడు, మన బేబీస్‌కి ఎవరుండరు, మన పేరెంట్స్ ఆహ్, పెద్ద ఏజ్ అయిపోయిండ్రు, మన ఇన్‌లాస్ పెద్ద ఏజ్ అయిపోయిండ్రు, ఎట్లుంటది పరిస్థితి అని. కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఒక ఆడామెకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడానికి ఎంతవరకి జనాలు ముందుకొస్తారో నాకు తెలీదు గానీ, అదే ఒక హస్బెండ్‌కయ్యి ఇంకెవరికైనా ఇన్‌లాస్‌కయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఉండాలని కోరుకుంటుంటారు గదా! కాబట్టి నేనేం చెప్తున్నా అంటే గివ్ అండ్ టేక్ పాలిసీలో కొంచెం ప్రేమించడానికి చూడండి. మంచిగా చూసుకోండి. అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు ఓన్లీ పని జేయడానికి మాత్రమే గాదు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉంటది. వాళ్ళకి కొన్ని కోరికలుంటాయి. వాళ్ళు చాలా మంచిగుంటారు. వాళ్ళ కోరికలను తీర్చడానికి ట్రై జేయండి. వాళ్ళతోటి ఒక్కసారన్నా ప్రేమగా మాట్లాడండి. మీరు తిన్నారా? మీరు ఉన్నారా? అని వాళ్ళు 100 సార్లు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారన్నా మీరు తిన్నారా? అని మీరు అంటే వాళ్ళెంతో ఖుషి అయిపోతారన్నది ఒకసారి ఆలోచించండి. ఆహ్, ఆరోగ్యం బాలేక ఉంటే, "అయ్యో! నీకిట్లా అయిపోయిందా? నేను హెల్ప్ చేస్తా నీకు. ఎందుకట్లా ఉన్నావు? ఇవాళ వంట నేను జేయన్నా? లేకపోతే ఇవాళ పిల్లల్ని నేను జూసుకోవాలా?" అవి అలాంటివి గూడా మీరు కొంచెము మాట్లాడితే వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఎంత సెల్ఫ్‌గా, ధైర్యంగా ఉన్నా గానీ కొంచెం మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి, మీరు గూడా కొంచెం అన్ని విధాలుగా సహకరించి వాళ్ళని మంచిగా చూసుకుంటే, వాళ్ళు గూడా అరే! మాకంటూ ఉన్నారు. మనల్ని చూసుకుంటుండ్రు కాబట్టి, మనం గూడా మనోళ్ళని చూసుకోవాలి అనేది కంపల్సరీగా వాళ్ళకుంటది. అండ్ ఎప్పుడు నేనే చూడడం గాదు, నన్ను గూడా చూడడానికి ఉన్నారు మనుషులు అనేది వాళ్ళకి కల్పించాలి. బికాస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఏమైపోతుంది, మనం అందరిని వదిలేసి బతకడానికి వస్తున్నప్పుడు, ఆ హస్బెండే వైఫ్‌ని మంచిగా చూసుకోవాలి. అట్లనే ఆ వైఫే ఆ హస్బెండ్‌ని, ఆ పిల్లలని మంచిగా చూసుకోవాలి. అండ్ ఎవరికి రోగాలొచ్చినా, బాధలొచ్చినా గానీ చూసుకునేటోడు ఎవ్వడు ఉండడు గాబట్టి, మనకు మనమే ఫుల్ కరేజ్ తోటుండాలి. మనకు మనమే మంచిగుండాలి. అండ్ జీవితంలో మనం ఎంత సంతోషంగా ఉన్నా గానీ, ఏదో ఒకసారి ఇట్లాంటి హడిల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కూడా మనము అధైర్యపడకుండా ఏమైతది? మనకేమైతది? మనం మంచిగుంటాము. మనల్ని ఏవి ఏం చేయలేవు అనేది. యాక్చువల్‌గా మన యద్భావం తద్భవతి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఇప్పుడు. అంటే మనము మనసులో అమ్మ నాకు రోగమొచ్చింది, నాకు రోగమొచ్చింది, నాకు రోగమొచ్చింది అని వండుకుంటే అది రోగమొచ్చినట్టే అట్లనే అనిపిస్తూ ఉంటది. అదే నో నాకేం గాలేదు. నేను మంచిగున్నా. ఐయామ్ వెరీ మచ్ హెల్తీ. అండ్ నా బేబీస్‌ని మా హస్బెండ్‌ని నేను మంచిగా చూసుకోగలుగుతా. నేనే వాళ్ళకి ధైర్యం. నాకు నేను ధైర్యం. వాళ్ళకి గూడా నేనే ధైర్యం. నాకేమైంది అసలు అన్నట్టు ఉన్నామనుకోండి, ఎలాంటి రోగాలైనా సరే చాలా ఈజీగా పోతాయన్నమాట. ఈ షివరింగ్‌లు, కడుపు నొప్పులు ఇవన్నీ అనేది జస్ట్ చాలా చిన్న ప్రాబ్లమ్. చాలా చిన్న ప్రాబ్లమ్. ప్రపంచంలో ఎంతోమంది ప్రాబ్లమ్స్‌తో పోల్చుకుంటే మన ఫ్యామిలీలో మనకి కొంచెం కష్టం అనిపించినా గానీ దట్ వాస్ రియల్లీ చిన్న ప్రాబ్లమే అది. ఐ కెన్ కోప్ అప్ విత్ ఇట్. బట్ ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఎవరికి ప్రాబ్లమ్ వచ్చినా గానీ, అరే! ఎట్లా నేనున్నా అన్నది ఒక్క ధైర్యాన్ని మీరు ఎదుటి వ్యక్తులకి ఇవ్వగలిగితే
ధైర్యాన్ని ఎదుటి వ్యక్తులకి ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. ఎందుకంటే ఆ ధైర్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధైర్యం లేకపోతే మనం అధైర్యపడిపోతే మనం ఏం చేయలేము. అండ్ దీంట్లో ఏంటంటే మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయ్యో! సడన్‌గా ఫ్యామిలీలలో అంటే కరోనా అనేది జనాలని చాలా భయభ్రాంతులకు గురి చేసిన సిచ్యువేషన్. అండ్ దాని టైంలోనే ఎంతోమంది కావాల్సిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయినప్పుడే ఆహ్, భయం అనిపించింది కదా! కాబట్టి నేనేమంటున్నా, భార్యాభర్తలు బతుకున్నంత కాలం మనకున్న లైఫ్ స్పాన్ చాలా తక్కువ. కొట్లాటలకు, తిట్లాటలకు కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీవేమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నా గానీ షేర్ చేసుకోండి. అసలు కేరింగ్, షేరింగ్, లవ్వింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనిపించట్లేదు మాక్సిమం. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి. దయచేసి ఒకరినొకరు ప్రేమించుకోండి. దయచేసి మీ భార్యలు తిన్నారా అని మీరు అడగండి. మీ భర్తలు తిన్నారా అని మీరు అడగండి. ఎందుకంటే అల్టిమేట్‌గా మీ ఇద్దరే లైఫ్ లాంగ్ ఉండాల్సిన వాళ్ళు పిల్లలు గారు, తల్లిదండ్రులు గారు, ఎవ్వరు గారు. ఫస్ట్ మనం ఒకరమే వచ్చినాం, ఒకరుగానే పోతాం. కానీ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. అండ్ బాగా తింటేనే మనము ఎదుటి వ్యక్తులని చూసుకోగలుగుతాము. సలహాలు మస్తు ఇవ్వచ్చు. కూర్చున్న చోట ఎంతనైనా మాట్లాడొచ్చు. కానీ అది అనుభవిస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. సో, చాలా పెయిన్‌ఫుల్‌గా, చాలా బాధగా ఒకరి ప్రేమని మనం అర్థించుకోవడం, కనీసం తిన్నావా, ఉన్నావా అని అడిగే మనుషులు లేకుండా ఉంటే అది చాలా చాలా లోన్లీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచిగా చూసుకోండి. మంచిగా ఉండండి అందరూ.